వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నెల్లూరు చేపల పులుసు తప్ప చాలా అడిగారు మిథున్ రెడ్డి లాయర్లు. కోరికలు చాలా ఉన్నాయి. రిమాండ్ సింహ పొన్నవలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి నాగార్జున రెడ్డితో మిథున్ రెడ్డి కోసం వాదించారు. నెల్లూరు జైలు కావాలని, అందులో సెపరేట్ బ్యారక్ కావాలని, వై కేటగిరీ భద్రత కావాలని అడిగారు. ప్రభుత్వం తరపున కస్టడీ కోసం గుంటూరు జైలు ఇవ్వమంటే జడ్జి గారు రాజమండ్రి జైలు రిమాండ్ వేశారు. గోదావరి జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన మిథున్ రెడ్డికి అక్కడి జైలులో రిమాండ్ కాకతాళీయం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో రిపోర్టులు మార్చేశారని, ఆయనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టుగా కాసేపు గుండెపోటు సాక్షి తమ ప్రేక్షకులను రంజింపజేసింది. ఇష్టం వచ్చినట్లుగా చిన్నపాటి అక్షరాలు తేడాతో బ్రాండెడ్ లిక్కర్ పోలిన మద్యాన్ని, ఆఖరికి దేశం గౌరవించే ప్రెసిడెంట్ మోడల్ పేరుతో నాసిరక మద్యాన్ని పరిశ్రమలను లీజుకు తీసుకుని తయారు చేసి నిర్బంధంగా వాటిని తాగేలా చేసి వేలాది మందిని చంపేసిన దుర్మార్గులు వింత వింత కోర్కులు కోరడం ప్రజల్లో అసహ్యాన్ని రెట్టింపు చేస్తా ఉంది. లివర్ పాడైతే ఏ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా కవర్ కాదు. వైజాగ్ కేజీహెచ్ నుండి చిత్తూరు వరకు వార్డుల్లో ఎన్ని వందల మంది చనిపోయారో లెక్కలేదు. ఆ ధరలకు జే బ్రాండ్స్ కొనలేక ఎంతమంది కల్తీ మద్యం తాగి చనిపోయారో కూడా లెక్కలేదు. నాటి ప్రతిపక్ష టీడీపీ ప్రాణాంతకమైన ఆ మద్యం నాణ్యతపై ఒళ్ళు గొగ్గురు పడిచే ల్యాబ్ రిపోర్టు తెప్పించిన దులిపేసి బరి తెగించి 5 ఏళ్లు కొనసాగించాడు. వీరి మద్యం డబ్బుల దాహానికి జనం కాలేయ వ్యాధులు రెట్టింపు కావడం, నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు 9 రెట్లు పెరగడం, కిడ్నీ సమస్యలు 84% అధికం కావడం జరిగింది. అయినా ఈ రాక్షసులు ఆపలేదు. వీరి ధనదాహం తీరలేదు. మనంతా ప్రకాశం పోలీసుల మీద గంతులేసి అరిచిన చెవిరెడ్డిని తిరుపతికి తరలించి స్విమ్స్లో వైద్యం చేయించాలట. ఇటీవలే పొంగనూరుకు దండయాత్ర లెక్కన వెళ్లి రైతుల మీద దాడులు చేయించిన మిథున్ రెడ్డికి బ్లడ్ క్లాట్స్ అట. నెల్లూరులో స్పెషల్ బ్యారక్ కావాలట. ఇంకా నయ్యం విల్లాలు కోరలా. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 25 లక్షలకు పైగా కావాలని ఆసుపత్రుల్లో చెబితే ఎన్ని వందల కుటుంబాలు ఏడ్చాయో ఏనాడైనా ఈ దుర్మార్గులు ఆలోచించారా? కిడ్నీలు డయాలసిస్ చేయడానికి మార్చుకోవడానికి ఎన్ని వేల కుటుంబాలు కంటి నిండా నిద్రపోలేదో ఈ క్రూరులకు తెలుసా? నాడీ సంబంధ వ్యాధులతో మంచాల మీద నిస్తేజంగా ఉంటే చూస్తూ ఎన్ని వేల కుటుంబాలు కుమిలిపోయాయో ఈ మృగాలకు తెలుసా? దేశ చరిత్రలోనే ఇలాంటి మద్యం స్కామ్ ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్మార్గులు తమ కర్మకు మూల్యం చెల్లించి తీరతారు. జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వాగ్దానం దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని. అయితే 5 ఏళ్ల పాలన ముగిసేసరికి ఆ హామీ ఒక భారీ కుంభకోణానికి ముసుగుగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం వివరాల ప్రకారం ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిన సుమారు 3,500 కోట్ల రూపాయల ఆర్గనైజ్డ్ దోపిడీ. దర్యాప్తు పూర్తయ్యేసరికి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. నిషేధం అనే సామాజిక లక్ష్యం ప్రభుత్వ గుత్తాధిపత్యం ద్వారా అక్రమ సంపాదనకు మార్గంగా మారిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ స్కామ్ 3 ప్రధాన దశల్లో జరిగింది. అధికారంలోకి రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసి మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కిందకు తెచ్చారు. అమ్మకాలను నియంత్రించి అక్రమాలను అరికట్టడమే లక్ష్యమని అధికారికంగా చెప్పినా అసలు ఉద్దేశం మొత్తం సరఫరా గొలుసుపై పూర్తి ఆధిపత్యం సాధించడమే. ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాక దశాబ్దాలుగా మార్కెట్లో ఉన్న ప్రముఖ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల సరఫరాను నిలిపివేశారు. వాటి స్థానంలో ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని అధికార పార్టీ నేతలతో సంబంధం ఉన్న వారి డిస్టిలరీల నుంచి వచ్చిన కొత్త బ్రాండ్లతో జే బ్రాండ్లుగా ముద్రపడ్డాయి. మార్కెట్ను ముంచెత్తాయి. ఫలితంగా ప్రముఖ బ్రాండ్ల మార్కెట్ వాటా 53% నుంచి 5.3% పడిపోయింది. వినియోగదారులకు ఇతర ప్రత్యామ్నాయం లేక జే బ్రాండ్లనే కొనాల్సిన నిర్బంధ పరిస్థితిని సృష్టించారు. స్కామ్కు గుండెకాయ వంటిది సేకరణ విధానంలో చేసిన మార్పు. గతంలో ఉన్న పారదర్శకమైన ఆటోమేటెడ్ ఆన్లైన్ స్టాక్ మేనేజ్మెంట్ వ్యవస్థని రద్దు చేశారు. దాని స్థానంలో అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టే మాన్యువల్ ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా తమకు అనుకూలమైన డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ ఇతరులను పక్కన పెట్టారు. ఇది కిక్ బ్యాక్ల పథకానికి పునాది వేసింది. ఈ వ్యూహం ద్వారా వేల కోట్లను అక్రమంగా సంపాదించి దానికి చట్టబద్ధంగా మార్చడానికి ఒక సంక్లిష్టమైన ఆర్థిక యంత్రాంగాన్ని నడిపారు. తమకు అనుకూలమైన డిస్టిలరీల నుంచి సరఫరా అయిన ప్రతి మద్యం కేసుకు దాన్ని రకాన్ని బట్టి 150 రూపాయల నుంచి 650 వరకు లంచం కిక్ బ్యాక్గా వసూలు చేశారని సిట్ వివరాలు సేకరించింది. ఈ లెక్కన 5 ఏళ్లలో సుమారు 3,500 కోట్లు వసూలు చేసినట్లు లెక్కగట్టారు. లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలకు పైగా
ఆదాయం నష్టపోయినట్టు లెక్కగట్టారు. నగదు లావాదేవీలు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు డిజిటల్ చెల్లింపులను నిషేధించి కేవలం నగదు లావాదేవీలనే అనుమతించారు. 5 ఏళ్లలో జరిగిన 99,500 కోట్ల అమ్మకాల్లో 99.38% నగదు రూపంలోనే జరిగాయి. ఇది లెక్కల్లోకి రాని నగదును పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది. ఈ నల్లధనాన్ని హవాలా మార్గాల్లో దుబాయ్కి తరలించడం, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాల్లోకి మళ్లించడం వంటి పద్ధతుల ద్వారా తెల్లధనంగా మార్చారని సిట్ కనిపెట్టింది. వీటన్నిటికీ మించి భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏపీఎస్బీసీఎల్ ద్వారా అధిక వడ్డీకి 9.62% పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించారు. ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది. ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన నాసిరకం జే బ్రాండ్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని, వాటిని వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింది అనడానికి అనేక మరణాలు, అనారోగ్యాలు ఉదాహరణగా ఉన్నాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం 2019-2024 మధ్య కాలంలో మద్యం సంబంధిత కాలేయ మూత్రపిండాల వ్యాధుల కేసులు 100% పెరిగాయి. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ మాజీ సీఎం ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సహా పలువురిని అరెస్ట్ చేసిన సిట్. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపేనని, తమ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయని వైఎస్ఆర్సీపీ వింత వాదన చేస్తోంది. వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నెల్లూరు చేపల పులుసు తప్ప చాలా అడిగారు మిథున్ రెడ్డి లాయర్లు. కోరికలు చాలా ఉన్నాయి. రిమాండ్ సింహ పొనవలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి నాగార్జున రెడ్డితో మిథున్ రెడ్డి కోసం వాదించారు. నెల్లూరు జైలు కావాలని, అందులో సెపరేట్ బ్యారక్ కావాలని, వై కేటగిరీ భద్రత కావాలని అడిగారు. ప్రభుత్వం తరపున కస్టడీ కోసం గుంటూరు జైలు ఇవ్వమంటే జడ్జి గారు రాజమండ్రి జైలు రిమాండ్ వేశారు. గోదావరి జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన మిథున్ రెడ్డికి అక్కడి జైలులో రిమాండ్ కాకతాళీయం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో రిపోర్టులు మార్చేశారని, ఆయనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టుగా కాసేపు గుండెపోటు సాక్షి తమ ప్రేక్షకులను రంజింపజేసింది. ఇష్టం వచ్చినట్లుగా చిన్నపాటి అక్షరాలు తేడాతో బ్రాండెడ్ లిక్కర్ పోలిన మద్యాన్ని, ఆఖరికి దేశం గౌరవించే ప్రెసిడెంట్ మోడల్ పేరుతో నాసిరక మద్యాన్ని పరిశ్రమలను లీజుకు తీసుకుని తయారు చేసి నిర్బంధంగా వాటిని తాగేలా చేసి వేలాది మందిని చంపేసిన దుర్మార్గులు వింత కోర్కులు కోరడం ప్రజల్లో అసహ్యాన్ని రెట్టింపు చేస్తా ఉంది. లివర్ పాడైతే ఏ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా కవర్ కాదు. వైజాగ్ కేజీహెచ్ నుండి చిత్తూరు వరకు వార్డుల్లో ఎన్ని వందల మంది చనిపోయారో లెక్కలేదు. ఆ ధరలకు జే బ్రాండ్స్ కొనలేక ఎంతమంది కల్తీ మద్యం తాగి చనిపోయారో కూడా లెక్కలేదు. నాటి ప్రతిపక్ష టీడీపీ ప్రాణాంతకమైన ఆ మద్యం నాణ్యతపై ఒళ్ళు గొగ్గురు పడిచే ల్యాబ్ రిపోర్టు తెప్పించిన దులిపేసి బరి తెగించి 5 ఏళ్లు కొనసాగించాడు. వీరి మద్యం డబ్బుల దాహానికి జనం కాలేయ వ్యాధులు రెట్టింపు కావడం, నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు 9 రెట్లు పెరగడం, కిడ్నీ సమస్యలు 84% అధికం కావడం జరిగింది. అయినా ఈ రాక్షసులు ఆపలేదు. వీరి ధనదాహం తీరలేదు. మనంతా ప్రకాశం పోలీసుల మీద గంతులేసి అరిచిన చెవిరెడ్డిని తిరుపతికి తరలించి స్విమ్స్లో వైద్యం చేయించాలట. ఇటీవలే పొంగనూరుకు దండయాత్ర లెక్కన వెళ్లి రైతుల మీద దాడులు చేయించిన మిథున్ రెడ్డికి బ్లడ్ క్లాట్స్ అట. నెల్లూరులో స్పెషల్ బ్యారక్ కావాలట. ఇంకా నయ్యం విల్లాలు కోరలా. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 25 లక్షలకు పైగా కావాలని ఆసుపత్రుల్లో చెబితే ఎన్ని వందల కుటుంబాలు ఏడ్చాయో ఏనాడైనా ఈ దుర్మార్గులు ఆలోచించారా? కిడ్నీలు డయాలసిస్ చేయడానికి మార్చుకోవడానికి ఎన్ని వేల కుటుంబాలు కంటి నిండా నిద్రపోలేదో ఈ క్రూరులకు తెలుసా? నాడీ సంబంధ వ్యాధులతో మంచాల మీద నిస్తేజంగా ఉంటే చూస్తూ ఎన్ని వేల కుటుంబాలు కుమిలిపోయాయో ఈ మృగాలకు తెలుసా? దేశ చరిత్రలోనే ఇలాంటి మద్యం స్కామ్ ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్మార్గులు తమ కర్మకు మూల్యం చెల్లించి తీరతారు.